డాక్టర్ గారు, సుమారు 20 ఏళ్ల క్రితం 2004లో నేను ఇంటర్మీడియేట్ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి అని చెప్పి అడ్వైస్ తీసుకోవడానికి వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీసీయా, బైపీసీయా, ఎంబైపీసీయా అని అప్పుడు ఎంపీసీ అండ్ నారాయణ జూనియర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలని చెప్పి తేలింది. అదే టైంలో మేము వీఆర్ ఎట్ ఏ కాటేజ్ ఆఫ్ మై ఫాదర్స్ బాస్. ఆ కాటేజ్ ఎదురుగుండా రామకృష్ణ బీచ్ ఉంది. నాకు చిన్నప్పటి నుంచి బీచెస్ అంటే ఇష్టం, కానీ ఎప్పుడు నేను అవకాశం దొరకలేదు. అల్లరి చేస్తానేమో, ఏమవుతుందేమో అని చెప్పి పేరెంట్స్ భయం వల్ల కుదరలేదు. నేనే మొండికేసి మా అమ్మని తీసుకెళ్ళాను. మేము గట్టు మీద కూర్చున్నాం, కానీ అలలు బ్యూటిఫుల్, వీఆర్ వాచింగ్ ద బ్యూటిఫుల్ వేవ్స్, బట్ ఆ వేవ్స్ మమ్మల్ని తీసుకెళ్ళిపోయాయి. అదొక ట్రొమాటిక్ ఇన్సిడెంట్ అయింది. అప్పటి నుంచి నాకు నీళ్ళంటే భయం. సుమారు 2010లో, అంటే 14 ఏళ్ళ క్రితం, మా నాన్న నన్ను సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి కళ్ళకు గంతలు కట్టి హీ టుక్ మీ టు సమ్వేర్ అండ్ సడన్గా హీ పుష్డ్ మీ. ఎక్కడ పుష్ చేశారని చూసేసరికి నేను నీళ్ళలో ఉన్నాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి గంతాలు తీసి చూసేసరికి సముద్రంలో ఉన్నాను. నాకు ఈత రాదు, నీళ్ళంటే భయం. అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక వెలువెల్లాడిపోతున్నాను. ఆల్మోస్ట్ ఒక చేప పిల్లలు నీటిలోంచి తీస్తే అలా వెలువెల్లాడిపోతాను, అట్లా ఆక్సిజన్ గురించి, ప్రతి దాని గురించి. కానీ ఏదో ఒక విధంగా ఈతడం నేర్చుకున్నాను. కానీ ఆ సముద్రంలో షార్క్స్, వేల్స్, ఆక్టోపస్, వాట్ నాట్, ఆల్ వాటర్ బాడీస్ ఆర్ దేర్. చాలా వాటర్ బాడీస్ ఆల్ఫా మేల్ యాటిట్యూడ్తో నన్ను హంట్ చేయాలని చూసాయి. You know, the jungle law, big fish eats small fish. But I was dreaming about a realistic civilized society where big fish will also save the small fish. చిత్రం ఏంటంటే, I raised my voice and they silently listened to it. And what I understood was, there is a unity and diversity in them. And later on, it's only because of me, because I raised the voice. But what I understood was, they are misusing the power. మా నాన్న సముద్రంలోకి నెట్టేశాక నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. ఇంతకు మించి చెప్పేదేం లేదు. నేను టార్చ్ మ్యాన్ అయిపోయాను. ఎలా టార్చ్ మ్యాన్ అయిపోయానో నాకే తెలియలేదు, కానీ టార్చ్ మ్యాన్ అయ్యాను. ఆ సముద్రంలో ఉన్న వాటర్ బాడీస్ అందరికీ చీకటి అయ్యాక వెలుగు చూపించే టార్చ్ మ్యాన్ అయ్యాను. నమస్తే.